హరి ఓం శ్రీ గురుభ్యో నమః పరమగురుభ్యో నమః శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః నరసింహోऽఖిలజ్ఞానమతధ్వాంతదివాకరः జయత్యమిత సత్జ్ఞాన సుఖశక్తిపయోనిధిః కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశయే హృద్యాయ శుద్ధవిద్యాయ మధ్వాయ చ నమో నమః నౌమిన్యాయ సుధాదికర్జరమునీన్ శ్రీపాదరాట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్బోధ సధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్ష పూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార సుధారతాన్ శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం నారాయణాయ పరిపూర్ణ గుణార్ణవాయ విశ్వోదర స్థితిలయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసుర సౌఖ్య దుఃఖ సత్కారణాయ వితతాయ నమో నమస్తే నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోక నమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నం అమరాసురసిద్ధవంద్యం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జనముదీరయేత్ స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. పాండురాజు, కుంతి మరియు మాద్రి ఆ దంపతులకు పంచపాండవులు జనించారు. కుంతీదేవిలో ధర్మరాజ భీమ అర్జున, మాద్రీదేవిలో నకుల సహదేవ, దేవాధిదేవతలు యమధర్మరాజు ధర్మరాజునిగా, ముఖ్య ప్రాణదేవుల వారు భీమసేన దేవునిగా, త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడు అర్జునునిగా, అలాగే దేవభిషగ్వరులైన దేవవైద్యులైన అశ్వినీ దేవతలు నకుల సహదేవులుగా జనించారు. వారి సుగుణ గణాలను చూసిన ఋషిమునులందరూ కూడా చాలా సంతోషంగా వారిని ఆదరించారు, వారిని గౌరవించుకున్నారు, వారితో సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నారు. ఈ వార్తను విన్న వసుదేవుడు వారికి తగిన సంస్కారాలు జరగాలని ఆ ఉద్దేశంతో కాశ్యప అనే పురోహితుణ్ణి అక్కడికి పంపించాడు. కాశ్యప పురోహితుడు వారికి జాతకర్మ నామకరణ మొదలైన సంస్కారాలను చేసి తగిన వయసులో వారికి ఉపనయనం కూడా చేయించారు. అలా ఉపనీతులైన ఆ పంచపాండవులందరూ కూడా వేదాంతాలను అధ్యయనం చేసుకుని శస్త్రశాస్త్రాల్లో ఆరితేరిన వారయ్యారు అనే విషయాన్ని మనం ఇప్పటి వరకు గమనించాం. ఆ తరువాత జనమేజయరాజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కస్మిన్ వయసి సంప్రాప్త పాండవా గజసాఫ్వయం సమపద్యంత దేవేభ్య తేషాం ఆయుష్య కిం పరం. పాండవులు హస్తినాపతిని ప్రవేశించారు. ఏ వయసులో పాండవులు హస్తినాపతికి వచ్చారు ఆ విషయాన్ని వివరంగా చెప్పమని అడిగిన తరువాత వైశంపాయనుల వారు చెబుతూ ఉన్నారు. పాండవానాం ఇహాయుష్యం శృణు కౌరవనందన. హస్తినాపతికి వచ్చే సందర్భంలో యుధిష్ఠిరునికి ధర్మరాజుకు 16 సంవత్సరాలున్నాయి. భీమసేన దేవుల వారు 15 సంవత్సరాలు వారికి ఉన్నాయి. అర్జునుడు 14 సంవత్సరాల వాడు. అలాగే 13 సంవత్సరాల వాళ్ళు నకుల సహదేవ, వారిరువురికి 13 సంవత్సరాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఆ పాండవులు హస్తినాపతికి వచ్చారు. కౌరవులతో వారు నివాసం చేశారు. షణ్మాసాన్ జాతుషగృహాన్ ముక్త జాతో ఘటోద్గజ. అక్కడి నుంచి ఇక ఇరువురు పాండవులు మరియు కౌరవులు హస్తినాపతిలో ఉండడం కుదరదు కాబట్టి ఇంద్రప్రస్థ రాజ్యానికి పాండవుల్ని పంపారు. అక్కడ జతుగృహంలో లక్క ఇల్లు, ఆ లక్క ఇంట్లో వారిని ఉండజేసి అక్కడే వారిని దహనం చేయాలని కౌరవుల ఆలోచన.
కానీ భీమసేన దేవుల వారి వివేకం, వారి పరిజ్ఞానం, వారి సామర్థ్యం దాన్ని ఉపయోగించుకుని మిగిలిన ధర్మరాజు, అర్జున, నకుల, సహదేవ, కుంతి వీరందరూ కూడా ఆ అపాయాన్ని చాలా సులువుగా దాటారు. అందులోనూ విదురుని యొక్క సహకారం ఉండనే ఉంది. అలా 6 నెలల వరకు ఆ జాతుష గ్రహంలో వారు నివాసం చేశారు. ఆ తరువాత షణ్మాసాన్ ఏకచక్రాయం, ఏకచక్ర నగరంలో 6 నెలల వరకు. ఆ తరువాత వివాహం చేసుకుని ద్రుపదరాజును యొక్క రాజ్యంలో కూడా 1 సంవత్సరం వరకు వాళ్ళు ఉన్నారు. ఆ తరువాత కౌరవులతో 5 సంవత్సరాల వరకు ఉన్నారు. ఇంద్రప్రస్థే వసంతస్థే 3 వర్షాణి 20. ఇలా 3 సంవత్సరాల వరకు ఇంద్రప్రస్థ నగరంలో ఉన్నారు. ఆ తరువాత 12 సంవత్సరాల వరకు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. వాటినంతా కొనసాగించి అవన్నీ గడిచిన తరువాత రాజ్యే పరీక్షితం స్థాప్య దిష్టాం గతిమవాప్నువన్. రాజ్యాన్ని యుద్ధం చేసి రాజ్యాన్ని సంపాదించి రాజ్యాన్ని చక్కగా పరిపాలించి ఆ రాజ్యాన్ని పరీక్షితునికి అప్పగించి ధర్మరాజులు మొదలైన వారందరూ కూడా తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు అని సంక్షిప్తంగా గాథను చెప్పిన తరువాత విస్తారంగా మళ్ళీ ఆ కథను కొనసాగిస్తూ ఉన్నారు. 5 కొడుకులు పాండురాజుకు కలిగారు. పాండవులు ధర్మజ్ఞులు, నీతి సంపన్నులు, గుణగణాఢ్యులు, వేద విజ్ఞాన సంపన్నులు. అలాంటి వారితో ఎల్లప్పుడూ ఉండాలనే కోరిక ఋషులకే పుడుతూ ఉందంటే వారి గుణాలు ఎంత అందంగా ఉన్నాయో, వారి గుణాలు ఎంత పరిష్కృతంగా ఉన్నాయో మనం ఆలోచించగలగాలి. ఆ తరువాత వారందరూ కూడా ఎన్నో రోజుల వరకు అక్కడ వనంలో, అడవిలో సుఖంగా ఉన్నారు. ఓ రోజు పాండురాజు మరియు మాద్రీదేవి వారిరువురు కూడా వనంలో విహారానికని వెళ్ళారు. తం మాద్రి అనుజగామైక వసనం బిభ్రతి శుభం. ఆ పాండురాజును మాద్రి మాత్రమే అనుసరించింది. మంచి కాలం, వార్యమాణస్తయా దేవ్య, మంచి అద్భుతమైన వనం. ఆ వనంలోని పరిసరాన్ని గమనించిన పాండురాజు మైథున వశం అయ్యాడు. ఎలాగైనా నా కోర్కెను తీర్చుకోవాలనే అభిలాష తనకు కలిగింది. పురుషుడంటే తనకు స్త్రీవాంఛ ఉండనే ఉంటుంది. వైరాగ్య సంపన్నులైన అతి కొద్ది మందికి మాత్రమే అలాంటి అపేక్ష ఉండదు. స్త్రీ అపేక్ష కలిగినంత మాత్రాన తను దుష్టుడని కాదు. అదొక ధర్మం. అది గ్రారహస్య ధర్మాన్ని పరిపాలించడం భగవంతుని చేత నియమితమైన ధర్మం. అది ధర్మం అనే ఉద్దేశం మనిషికి ఉండాలే తప్ప అది చెడ్డ పని ఎవరనగలరు? అయినా కూడా తన భార్య మాద్రీదేవిని అనుభవించాలని, ఆ స్త్రీ సుఖాన్ని పొందాలని పాండురాజు అనుకున్నాడు. అక్కడి వాతావరణమే అలా ఉంది. మనిషిలో కోర్కె లేకున్నా కూడా కోర్కెను పుట్టించేలా వాతావరణం ఉంది. పరిసరం అలా ఉంది. తనలో సన్నగా ఆ కోరిక ప్రారంభమయ్యింది. ఆ కోరిక పెద్దగా మారింది. మాద్రీదేవికి పాండురాజు చెప్పాడు, ఎలాగైనా నువ్వు నాకు సుఖాన్ని అందించాలని చెప్పగా మాద్రీదేవి నివారించింది. స్త్రీ సుఖంలో తేలియాడుతున్నప్పుడే చనిపోతావని కిందమ దంపతుల శాపం, కిందమ ఋషి యొక్క శాపం ఉంది కాబట్టి ఆ శాపాన్ని పరీక్షించి మాద్రీదేవి ఎంతగానో నివారిస్తూ ఉంది. అయినా కూడా నివారించినట్లు తనలో ఆ కోరిక పెద్దదవుతుందే తప్ప సన్నగిల్లడం లేదు. శాపజం భయముత్సృజ్య విధినా సంప్రచోదిత. తనకు ఆ శాపం వల్ల భయం కలగాలి నిజమే, కానీ ఆ కోర్కే ఆ భయాన్ని అధిగమించింది, భయాన్ని గెలిచింది ఆ కోర్కే. చూడండి, కోర్కే భయం, తనకు కోరిక సుఖాన్ని పొందాలనే అతి చిన్న కోరిక, గ్రామ్యమైన కోరిక. ఆ గ్రామ్యమైన కోరిక భయాన్ని కూడా అధిగమిస్తోంది, భయాన్ని కూడా గెలుస్తోంది. మాద్రీదేవితో నేను సుఖంగా ఉన్నప్పుడు నేను చనిపోతాను, ఇది ఋషి యొక్క శాపం. ఆ శాప భయం తనకుంది. అయినా కూడా ఆ శాప భయాన్ని తనలోని కోరిక అధిగమించింది. అలా తను ఆ మాద్రిని బలాత్కారంతో అనుభవించడానికి సిద్ధమయ్యాడు. అయితే మాద్రీదేవికి తెలుసు తనకు భయం ఉంది కనుక తను లొంగిపోవడం లేదు. కాబట్టి ఎలాగైనా ఈరోజు సుఖాన్ని అనుభవించాలని తను అనుకున్నాడు. ఏకైవ త్వమిహాగచ్చ తిష్ఠ్వం త్వత్రైవ దారకాః తత్రవతనం తస్యాస్తత్రైవాధార తతో మాద్రి సమాలింగ రాజానం గతచేతసం. తరువాత పాండురాజు
పరమధర్మాత్ముడు. మహాభారతం చెబుతుంది పాండు పరమధర్మాత్మ సతయా సహ సంగమ్య భార్యయా కురునందన. ఆ మాద్రీదేవితో సుఖంగా ఉండాలని తను అనుకుంటూ ఉన్నప్పుడు, మాద్రీదేవిని కౌగిలించుకుంటూ ఉన్నప్పుడు తను ప్రాణం విడిచాడు. తన ప్రాణం తొలగిపోయిందని మాద్రీదేవికి అనిపించింది. క్షణంలోనే తను రోదించడానికి ప్రారంభించింది. ఆ మాద్రీదేవి యొక్క రోదనను విన్న కుంతీదేవి వడివడిగా అక్కడికి వచ్చింది. పాండవులు కూడా అక్కడికి వచ్చారు. పాండవులు, కుంతీదేవి వారందరూ వచ్చిన తరువాత మాద్రీదేవి కుంతీదేవితో మాట్లాడుతోంది. అక్కయ్య, ఆ పిల్లలందరూ అక్కడే ఉండని, నువ్వు మాత్రమే ఇక్కడికి రమ్మని కుంతీదేవిని పిలిచింది. ఏదో కీడు శంకించింది కుంతీదేవి యొక్క మనసు. అయినా ఇంతగా కీడు సంభవిస్తుందని తను అనుకోలేదు. మాద్రీదేవి కూడా ఆ పాండురాజు యొక్క ప్రాణాలను కాపాడాలని ఎల్లప్పుడూ కూడా తను ప్రయత్నిస్తూ ఉండేది. అలాంటి మాద్రీదేవి వల్ల పాండురాజుకు మరణం సంభవించదనే నమ్మకం తనకుంది. కాబట్టి ఏదో కీడు జరిగిందని తను అనుకుంది. ఇంతగా కీడు సంభవిస్తుందని తను కూడా ఆలోచించలేకపోయింది. అక్కడే ఆ పాండవుల్ని తను నిలబెట్టి కుంతీదేవి ముందుకు వెళ్ళింది. ముందుకు వెళ్ళిన తర్వాత మాద్రి యొక్క అవస్థను చూసి, మాద్రి యొక్క ఏడుపును చూసి తనకేదో బలమైన కీడు జరిగిందని తను అనుకుంది. ఏకైవ కథం త్వామత్యతిక్రాంత శాపం జానన్వనౌకసహ. తన భర్త లేడనే విషయాన్ని దిగవంగా లేకపోతూ ఉంది. తనకు అది జీర్ణం కాలేకపోతూ ఉంది. జీర్ణం అవ్వడం లేదు. పాండురాజు చనిపోయాడని తనకు అనిపించడం లేదు. అయినా ఆ వాస్తవాన్ని నమ్మాలి, ఆ వాస్తవాన్ని విశ్వసించాలి. పాండురాజు లేడు. పాండురాజు ఇకపైన నాతో ఉండడు, మాతో ఉండడు. ఆ భర్తను వదిలేశాము. భర్త మమ్మల్ని విడిచిపెట్టి లోకాంతరాలకు వెళ్ళిపోయాడు. ఈ భూలోకంలోనే మమ్మల్ని నుంచి పాండురాజు తన లోకానికి తను వెళ్ళిపోయాడనే వార్త ఎప్పుడైతే కుంతీదేవికి నమ్మకం కలిగిందో ఆ వార్త పైన చాలా శోకం కలిగింది. మాద్రిని నిందించింది. ఎంత తప్పు చేశావు, నీకు తెలియదా తనకు శాపం ఉందని, ఎందుకని అలా చేశావు? మాద్రిదేవి కూడా చెప్పింది, లేదక్కయ్యా, నా తప్పు కాదు, ఎంతగానో నేను చెప్పి చూశాను, ఎంతగానో నివారించాను. అయినా కూడా పాండురాజు భర్త తన కోరికను అదుపులో పెట్టుకోలేకపోయాడు, నిగ్రహం చేసుకోలేకపోయాడు. కనుక అదలా జరిగిందని ఆర్యే ఏ హీతితాం కుంతీం దర్శరామాసకారవ కౌరవతం తథా శైనం పుత్ర ఋషర సహచారణై అభ్యేత్య సహితా సర్వే శోకాదశ్రోణ్యవర్తయన్. ఆ పరిస్థితిని గమనించిన ఋషులందరూ కూడా అక్కడికి వచ్చారు. రోధిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా శోకిస్తూ ఉన్నారు. అరే, ఇదేంటి ఇలా జరిగిందే, ఎంత మహానుభావుడు, ఎంత పరమధర్మికుడు తనకిలాంటి మరణం సంభవించిందే అని ఋషులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. పాండవులకు కూడా దుఃఖాన్ని ఆపుకోవడం వారి వల్ల సాధ్యం కావడం లేదు. ఆ తరువాత కుంతీదేవి చెప్పింది, సరే నేను ధర్మపత్నిని కనుక నేను సహగమనం వెళతానని తనంది. అప్పటి ధర్మాలవన్నీ కూడా ఆ ధర్మాన్ని చాలా నిష్ఠగా పరిపాలించేవారు. అదెంత ధైర్యమో వారికి తెలియదు. మనకు అనిపిస్తుంది ఏదో చిన్న గాయం తగిలితేనే ఎంత దుఃఖాన్ని మనం అనుభవిస్తాం. కానీ శరీరాన్ని అగ్నిలో వేసుకోవడం అంటే ఏంటి, అగ్నిలో వేసుకుని భర్తతో చనిపోవడం అంటే వారిరువురి మధ్య ఎంత గాఢమైన ప్రేమ వారిరువురి మధ్య ఉందో తెలుస్తుంది. అంత మాత్రాన అందరూ సహగమనం పోవానని లేదు. అయినా కూడా క్షత్రియుల కర్తవ్యం, క్షత్రియుల ధర్మం కాబట్టి నేను సహగమనం వెళ్తానని కుంతీదేవి చెప్పిన తర్వాత మాద్రీదేవి అంటుంది, అక్కయ్య, నువ్వు సహగమనం వెళ్తే పాండవుల్ని నేను ఏ విధమైన పక్షపాతం లేకుండా సంరక్షించలేను. చూడండి కుంతీదేవిని ఎంతగా తను అర్థం చేసుకుందో మాద్రీదేవి. యద్యపి పరస్పరం లోపల అసూయలు, కోపాలు ఉంటాయి. అయినా కూడా కుంతీదేవి పైన ఎంత నమ్మకం అంటే మాద్రీదేవికి తను చెబుతూ ఉంది, అక్కయ్య, నువ్వెలా పిల్లల్ని చూసుకుంటూ ఉన్నావో తెలుస్తూనే ఉంది. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల వరకు తెలుస్తూనే ఉంది. నువ్వెంత ప్రేమను పంచుతావో అంత ప్రేమను నేను ధర్మరాజ, భీమ, అర్జునులపైన నేను పంచలేను. నువ్వు నకుల సహదేవుల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావో అంత ప్రేమను వారిపైన చేయాలని, నీ కొడుకులను అంతగా ప్రేమించాలని నాకు అనిపించడం లేదు. అంతగా ప్రేమించే గుణం, ప్రేమించే తత్వం నీలో ఉంది. కనుక
నువ్వు వెళితే ధర్మరాజ భీమ మరియు అర్జున వారిని నేను చక్కగా చూడలేను, ప్రేమించలేను. అదే నువ్వుంటే నకుల సహదేవుల్ని ధర్మరాజు కన్నా అధికంగా ప్రేమించగలవు. అలాంటి ప్రేమమూర్తివి నువ్వు. మాద్రీదేవి ఎంత చక్కగా అర్థం చేసుకుంది చూడండి. కనుక సహగమనం నేను వెళతాను. తప్పెవరి వల్ల జరిగింది? నా వల్ల జరిగిందో లేదో, నా నిమిత్తం ఆ తప్పు జరిగింది కదా. ఆ తప్పు జరగడానికి నేను నిమిత్తమయ్యానే, కనుక నేనుండకూడదు అని రెండవ కారణాన్ని చెప్పింది. నీ అంత చక్కగా నేను ప్రేమించలేను, కనుక నువ్వే ఉండాలి, నేను సహగమనం వెళ్ళాలి. అంతేకాకుండా నా నిమిత్తం వల్ల పాండురాజు మరణించాడు కాబట్టి నేనే సహగమనం వెళ్ళాలని తనంది. ఋషులందరూ నివారించారు. బాలపుత్ర, కొడుకులున్నారు మీకు, ఆ కొడుకుల్ని పోషించడం ఒక కర్తవ్యం. కర్తవ్యం మాత్రమే కాదు, అది భగవంతుని ఆరాధన, అది ఒక విష్ణు పూజ. కనుక మీ కొడుకుల్ని మీరు సంరక్షిస్తూ ఉంటే మీ ధర్మం నెరవేరినట్లే అవుతుంది అని ఋషులందరూ చెప్పినా కూడా మాద్రి తను వినడం లేదు. త్రివర్గ ఫలమిచ్చంత తస్య కాలోయమాగత వర్తేయం న సమాం వృత్తిం జాత్వహం న సుతేషుతే తథాహి వర్తమానం మామధర్మ సంస్పృశేన్మహాన్. సరే, మాద్రీదేవి అంటుంది, నేను నీ కొడుకుల్ని ప్రేమగా చూసుకోలేను, నీ అంత ప్రేమగా చూసుకోలేను. అలా ప్రేమగా కొడుకుల్ని చూసుకోకపోతే దానివల్ల కూడా పాపం సంభవిస్తుంది. అలాంటి పాపం నాకు సంభవించడం నీకు అంగీకారార్హమా? నువ్వు ఒప్పుకుంటావా? నా వల్ల పాపం జరుగుతుంది, ఆ పాపం నాకు కలుగుతుంది, ఆ పాపం నన్ను పట్టి పీడిస్తుంది, దాన్ని నువ్వు అంగీకరిస్తావా కుంతీదేవి అక్కయ్య అని అంది. కనుక దానివల్ల పాపం కలుగుతుంది, ఆ పాపాన్ని సంపాదించడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేనే సహగమనం వెళతానని పట్టుపట్టింది. అన్విష్యామీహ భర్తారం అహం ప్రేతవశం గతం ఉత్తిష్ఠత్వం విసృజ్యైనం ఇమాన్ రక్షస్వ ధారకాన్. తన కొడుకుల్ని అప్పజెప్పింది. అంతగా విశ్వాసం తనకు మాద్రీదేవికి. తను కూడా ఉండాల్సింది కదా, నేను కూడా ఉంటాను అని అనొచ్చు తను. అయినా కూడా భర్తపైని ప్రేమ అలా అనిపించడం లేదు. ఆ ధర్మాన్ని నేను అనుష్ఠానం చేయాలి, నా వల్ల తప్పు జరిగింది, కుంతీదేవి సురక్షితంగా పిల్లల్ని చూసుకుంటుంది, ఇక నేనెందుకు ఇక్కడ, నా భర్తతో సహా తన లోకాలకు నేను వెళ్ళి తనతో సుఖంగా ఉండాలి. నా వల్ల సుఖం తను కోరుకున్నాడు కదా, ఇక్కడ ఆ సుఖాన్ని అందివ్వలేకపోయాను నేను, నా వల్ల తనకు సుఖం కలగలేదు, నా వల్ల మరణం సంభవించింది, కనుక ఇప్పుడు తనను సుఖపెట్టాల్సింది నేనే, తనకు సుఖాన్ని అందివ్వాల్సిన పరిస్థితి నాది. నా వల్ల తను దుఃఖితుడయ్యాడు, నా వల్ల తను మరణించాడు, నేను తనకిప్పుడు సుఖాన్ని అందించగలిగితే నా ధర్మాన్ని నేను పరిపాలించినట్లవుతాను, కనుక నన్ను వెళ్ళనివ్వండి అని తను దీనంగా ప్రార్థించింది. ఆర్తితో తను ప్రార్థించింది. కుంతీదేవి దానికి అంగీకరించింది. సుభగే బాలపుత్రాతు నమర్తవ్యం కథంచన మాద్ర్యాశ్చ బలినాం శ్రేష్ఠ శల్యో భ్రాత మహారథ. ఋషులందరూ చెప్పాడు, మీకు భర్త లేడు నిజమే, కానీ మిమ్మల్ని పోషించడానికి మాద్రీదేవికి తన అన్నయ్య శల్యుడున్నాడు, మద్రదేశాధిపతి. కుంతీదేవికి కూడా కుంతిభోజుడున్నాడు. వారందరూ సంరక్షించడానికి ఉన్నప్పుడు ఎందుకని సహగమనం వెళ్ళడం? ఋషులందరూ కూడా ఎంత చెప్పినా కూడా తస్మాత్ జీవితమేవైతద్యువయోహో విద్వశోభనం కుంత్యువాచ యదాహుర్భగవంతోపి తన్మన్నే శోభనం పరం. ఋషులు చెప్పిన తరువాత ఇరువురూ ఉండాలనేది అనే విషయాన్ని కుంతీదేవి కూడా అంగీకరించింది. అయినా కూడా మాద్రి చెప్పింది, కుంతి సమర్థ పుత్రాణం యోగక్షేమస్య ధారణే అస్యాహి న సమాబుద్ధ్య యద్యపి స్యాదరుంధతి. కుంతీదేవి యొక్క మహిమను ఎంత గొప్పగా మాద్రీదేవి చెబుతూ ఉందో, సవతుల్లో ఇలాంటి ప్రేమ ఉండదు, ఇలాంటి గౌరవం ఉండదు. అంత గౌరవం కుంతీదేవి పైన మాద్రీదేవికి. కుంతీదేవి యొక్క గుణాన్ని తను చెబుతూ ఉంది మాద్రీదేవి. కుంతి సమర్థ పుత్రాణం యోగక్షేమస్య ధారణే, ఈ పిల్లల యోగక్షేమాన్ని చూసుకోవాలి, అందుకోసం తల్లి కావాలి, అందుకోసం మేముండాలని ఋషులైన మీరందరూ కూడా చెబుతూ ఉన్నారు, ఉపదేశిస్తూ ఉన్నారు. సరే, కానీ కొడుకుల్ని పోషించడానికి కుంతీదేవి చాలు కదా, నేనెందుకు? నా అవసరముందా కొడుకుల్ని చూసుకోవడానికి? లేదు. కాదు, నకుల సహదేవుల్ని పోషించడానికి నేను కావాలి అని మీరంటారు. నాకన్నా అత్యధికంగా కుంతీదేవి వారిని ప్రేమిస్తూ ఉండగా నా ప్రేమ వారికి అవసరమా? లేదే. నాకన్నా అధికమైన ప్రేమను పొందుతారు వారందరూ కూడా. కనుక తను ఉండడమే న్యాయమని మాద్రీదేవి చెప్పింది. చెబుతూ
కుంతీదేవికి అరుంధతీదేవి కూడా సమానురాలు కాదు. అలాంటి పాతివ్రత్యాన్ని సంపాదించుకున్నది కుంతీదేవి. స్వామి అది నాకు తెలుసు అని మాద్రీదేవి చెబుతూ ఉంది. దదౌ కుంత్యై యమౌ మాద్రి శిరసా అభిప్రణమ్యచ. శిరసా కుంతీదేవిని నమస్కారం చేసి ఆ నకుల సహదేవ వారిరువురి చేతులను తీసుకుని కుంతీదేవి చేతిలో పెట్టేసి ఈ కొడుకులు ఇక నీ కొడుకులు, వీరి బాధ్యత నీది, వీరిని పోషించాల్సింది నువ్వు అని కుంతీదేవికి అప్పగించగా కుంతీదేవి కూడా చాలా సంతోషంగా దాన్ని అంగీకరించింది. పరిష్వజ్యత పాండవులందరినీ కూడా మాద్రీదేవి కౌగిలించుకుని వారిని ఆశీర్వదించి హస్తే యుధిష్ఠిరం గృహ్య మాద్రి వాక్యం అభాషత. ధర్మరాజు యొక్క చేతిని తన చేతిలో తీసుకుని చెబుతూ ఉంది. కుంతి మాత అహం ధాత్రి యుష్మాకంతు పితామృత యుధిష్ఠిర పితా జ్యేష్ఠ చతుర్ణాం ధర్మతః సదా. ధర్మరాజా, ఇకపైన నీకు తండ్రి లేదు, పాండవులకు తండ్రి లేడు, కానీ నీకు తండ్రి లేడు. కానీ భీమార్జున నకుల సహదేవులకు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఎవరు? ఆ నాన్న ఎవరు? నువ్వే. కనుక నువ్వే వారిని చూసుకోవాలని ఆ ధర్మరాజును కూడా సమాధానం చేసింది. ఋషీణాంచ పృథాయశ్చ నమస్కృత్య పునఃపునః ఆయాస కృపణా మాద్రి ప్రత్యువాచ ప్రథాం తదా. ఆ సందర్భంలో పృథాదేవి అక్కడున్న ఋషులందరినీ కూడా నమస్కరించింది. పాండవులకి సమాధానం చెప్పింది. కుంతీదేవిని కూడా నమస్కరించింది. కుంతి ద్రక్షసి పుత్రాణం పంచానాం అమితోజసాం ఆర్యాచాప్యభివాద్యాచ మమ పూజ్యాచ సర్వతః. ఈ ఐదుగురు ఎంత మంచివాళ్ళో, ఎలాంటి మహానుభావులో, ఎలాంటి గుణవంతులో, అందులోనూ ధర్మరాజు, భీమసేన దేవుల వారు, అర్జునుడు వారందరూ కూడా సుఖంగా ఉండాలి, నకుల సహదేవుల్ని సుఖంగా చూసుకోవాలని చెబుతూ శోకిస్తూ తను సహగమనానికి తను వెళుతూ ఉంది. సహగమనం అంటే భర్తతో సహా ఆ అగ్నిలో తనువును త్యజించడం. మనకు తెలియకుండా మనిషి చనిపోతాడని మనం అనుకుంటాం, కానీ చనిపోయేది మనిషికి అర్థమవుతుంది. చనిపోతూ ఉన్నాను అని అర్థమవుతుంది తనకు. అసలు తనకు చనిపోవాలని లేదు, అయినా కూడా చనిపోవడం దాన్ని ఎవరూ అతిక్రమించలేరు, దాన్ని ఎవరూ నిరాకరించలేదు. సాధ్యం కాదు మనిషికి నిరాకరించడం. చావును ముందుకు వేయడం, చావు నుండి తప్పించుకోవడం ఏ మనిషి వల్ల సాధ్యమవుతుంది? మరణిస్తూ ఉన్నప్పుడు కూడా మనిషి దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఆ దుఃఖాన్ని దిగమృంగుతూ తను మరణిస్తాడు. ఇప్పుడు మాద్రీదేవి మరణిస్తూ ఉంది. యద్యపి ఆ అగ్నిపైన, ఆ చితిపైన దేహాన్ని పెట్టినప్పుడు ఆ దేహం పైన, ఆ దేహంలో జీవుడు లేరు. కనుక ఆ కాల్చడం వల్ల ఏ దుఃఖం అయితే కలుగుతుందో ఆ జీవికి కలగదు. కానీ ఆ కాల్చేటప్పుడు ఇక్కడ మాద్రీదేవి ఉంది కదా, ఆ జీవికి దుఃఖం కలుగుతుందా? దుఃఖం అసలు కలగదు. ఎందుకంటే అంత ప్రేమగా, అంత బాధ్యతగా, అది ధర్మమని భావించి తను సహగమనం చెందుతూ ఉంది కాబట్టి, పొందుతూ ఉంది కాబట్టి ఆ దుఃఖం అనేది అసలు తనకుండదు. ఈ లోకంలోనే తనకుండదు, తనుండదు అసలు. ఆపరేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ బాధ తెలియకూడదని అనస్థేషియా ఇస్తారు కదండి. బాధ తెలుస్తుందా మనిషికి? లేదే. అలాగే ఆ చితిలో కూర్చున్నప్పుడు, ఆ భర్త యొక్క తలను తన తొడపైన పెట్టుకొని చితిలో కూర్చున్నప్పుడు ఆ మహానుభావురాలైన స్త్రీలకు ఏ విధమైన శోకం కూడా కలగదు. ఎందుకంటే వారి మనసంతా భగవంతుని పైన ఉంటుంది, వారి మనసంతా భర్తలో ఉంటుంది. ఆ భర్తను చింతిస్తూ ఉన్న మనసుకు ఆ దుఃఖం అనేది కలగదు. అలా తనుమును వారు పరిత్యజిస్తారు. అలాంటి విచిత్రమైన ధర్మం అది. వారికి మాత్రమే, క్షత్రియులకు మాత్రమే సాధ్యమైన ధర్మం అది. మిగిలిన వారికి సాధ్యం కాదు. మిగిలిన స్త్రీలు అలా సహగమనం వారికి ధర్మం కాదు, క్షత్రియులకు అది ధర్మం అది. కాబట్టి ఆ సహగమనం చేస్తూ ఉన్నప్పుడు మాద్రీదేవికి కించిత్తూ దుఃఖం కలగడం లేదు. సంగత స్వర్గలోకేత్వం రమేథా శాశ్వతీ సమాహ. కుంతీదేవి తను కూడా ఏడుస్తూ, రోదిస్తూ, శోకంతో, దుఃఖంతో తన చెల్లి వెళ్ళిపోతూ ఉందే అని భావనతో, ప్రేమతో ఆ మాద్రీదేవికి చెబుతూ ఉంది. అమ్మా చెల్లి మాద్రీదేవి, వెళుతూ ఉన్నావా? వెళతావా? సరే, ఏ లోకంలో నా నాథుడు ఉన్నాడో, నా భర్త ఉన్నాడో ఆ లోకానికే నువ్వు వెళతావు. ఆ లోకంలో నువ్వు వెళ్ళి ఆ పాండురాజుకు సుఖం కలిగేలా నువ్వు ఉంటావు, పాండురాజుకు సుఖాన్ని అందిస్తావు, పాండురాజుతో సుఖంగా నువ్వు అక్కడ ఉంటావు. నేను మాత్రమే నా కొడుకులతో ఇక్కడ ఉండాలి.
అని తను కూడా ఏడుస్తూ ఉంది. తతో పురోహిత స్నాత్వ ప్రేతకర్మాణి పారగ కాశ్యప పురోహితుడు అక్కడ ఉన్నాడు కదా, అక్కడున్నాడు. ఆ కాశ్యప పురోహితుడే అంత్యక్రియలను చేయించడానికి తను సిద్ధమయ్యాడు. అశ్వమేధాగ్నిలో విధికి అనుగుణంగా ఆ పాండురాజు యొక్క ఆ దేహం ఏదైతే ఉందో ఆ దేహం అనేది ఒక ఆహుతిగా అగ్నికి సమర్పించడం అంత్యేష్టి అని దాన్ని అంటారు. అంత్యకాలంలో చేయవలసిన ఇష్టి అంటే యాగమని అర్థం. చూడండి, ఏదో ఆ దేహం మురికి వాసన వస్తుంది కాబట్టి నా దేహాన్ని కాల్చడం మాత్రమే కాదు, అగ్నిలో దేహాన్ని శరీరాన్ని వేయడం అంటే ఆ శరీరాన్నే అగ్నికి ఆహుతిగా వేయడమని అర్థం. మనిషి శరీరం ఎంత పవిత్రమైనదో, ఎంత పవిత్రంగా దేహాన్ని సంరక్షించుకోవాలో గమనించండి. పరమ పవిత్రమైన వస్తువును మనం అగ్నిలో వేసి ఆహుతిగా సమర్పిస్తాం, యజ్ఞం చేస్తాం. నెయ్యి కానీ, అన్నం కానీ, పాయసం కానీ, నువ్వులను కానీ, సమిధల్ని కానీ మనం అగ్నిలో వేసి యాగం చేస్తాం కదండి. పరిశుద్ధమైన వస్తువులను కదా యజ్ఞానికి మనం ఉపయోగిస్తాం. అలాగే ఈ అంత్యేష్టిలో, అంత్యయజ్ఞంలో కూడా ఆహుతిగా ఏ దేహం సమర్పితమవుతూ ఉందో ఆ దేహం పరమ పవిత్రంగా ఉండాలి. ఆ దేహాన్ని పరమ పవిత్రంగా సంరక్షించుకోవడం ప్రతి జీవి యొక్క బాధ్యత, ప్రతి జీవి యొక్క కర్తవ్యం అది. అలాంటి బాధ్యతను తను నిర్వర్తించాడు పాండురాజు చాలా చక్కగా. అందులోనూ ఆ చివరి కాలంలో చాలా శుభ్రంగా, పరిశుభ్రంగా ఆ దేహాన్ని సంరక్షించుకున్నాడు. అలాంటి పరిశుభ్రమైన ఆ దేహాన్ని అగ్నికి ఆహుతిగా ధర్మరాజు సమర్పించాడు. యుధిష్ఠిరుడు ఇది సమర్పించాడు. మద్దరరాజ సుతా తూర్ణం అన్వారోహద్యశస్విని అహతాంబర సంవీత భ్రాతృభిः సహితోనఘ ఉదకం కృతవంస్తత్ర పురోహితమతే స్థిత అర్హతస్తస్య కృత్యాని శతశృంగ నివాసినః తాపసః విధివచ్చక్రుః చారణాః ఋషిభిः సహ. పాండురాజుకు ఉపదేశించారు. ఆ ధర్మరాజుకు, యుధిష్ఠిరునికి, భీమసేన, అర్జున, నకుల, సహదేవ వారికందరికీ ఉపదేశించడానికి ఋషులు మునులందరూ కూడా అక్కడ సిద్ధమయ్యారు. వారి నేతృత్వంలో, వారి ఉపదేశానికి అనుగుణంగా కాశ్యప పురోహితుని యొక్క పౌరోహిత్యంలో తమ తండ్రి యొక్క ఆ అంత్యక్రియల్ని చాలా చక్కగా, ధార్మికంగా ఆ కర్మలను జరిపారు. పాండురాజుకు మంచి లోకం కలిగేలా, సద్గతి కలిగేలా, మాద్రికి సద్గతి కలిగేలా ఆ కర్మను వారందరూ కూడా చేసి భగవంతునికి సమర్పించుకున్నారనే అత్యద్భుతమైన గాథను ఈ అధ్యాయంలో చెబుతూ ఉన్నారు. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవ పర్వణి 34,100తమోऽధ్యాయः. అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.